గతసారి అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి ఎంత అద్భుతంగా అనిపించిందో మాట్లాడుకున్నాం కదా. ఆ రూపం చూసి అతనికి వినమ్రత కలిగిందని. అవునమ్మా, అర్జునుడు ఆ రూపం చూసి మాటలు పోయాయని చెప్పావు. నాకు అది చాలా ఆసక్తిగా అనిపించింది అమ్మా. అర్జునుడికి భయం వేసిందా లేదా అందంగా అనిపించిందా? రెండూ కలిసి అనిపించాయి మీరా. ఒక్కోసారి చాలా పెద్దదాన్ని చూసినప్పుడు అలాగే అవుతుంది. భయం కాదు సరిగ్గా, కానీ ఏదో ఒక నిశ్శబ్దం కమ్ముకుంటుంది. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు అర్జునుడు ఆ రూపాన్ని మరింత వర్ణిస్తున్నాడు. అతను చూసింది ఏమిటో, అనిపించింది ఏమిటో మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ శ్లోకాలు చూద్దాం. అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతన్న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడు అంటున్నాడు, మీ శరీరంలో అనేక చేతులు, అనేక పొట్టలు, అనేక నోళ్లు, అనేక కళ్ళు కనిపిస్తున్నాయి. నీ రూపానికి అంతులేదు. ఎక్కడ మొదలైందో తెలియదు, మధ్య ఎక్కడో తెలియదు, ఎక్కడ అయిపోతుందో కూడా తెలియదు. అన్ని వైపులా పరుచుకున్న రూపం మీది. అమ్మా, అంతులేని రూపమంటే ఏమిటి? ఒక మనిషికి అంతులేకుండా ఉంటుందా? ఆరవ్, ఇది మనిషి రూపం కాదు కదా, ఇది విశ్వరూపం. అంటే మొత్తం సృష్టి అంతా ఒకే ఒక రూపంలో కనిపిస్తోందని అర్జునుడు చెప్తున్నాడు. ఆకాశానికి అంతు ఉందా? లేదు. నాకు రాత్రి నక్షత్రాలు చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది అమ్మా. ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేం కదా. మీరా, అదే అనిపించింది అర్జునుడికి కూడా. రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నక్షత్రాలు చూసి మనం చిన్నగా అనిపిస్తాం, కాని అదే సమయంలో ఆ అన్నిటిలో భాగంగా ఉన్నామని కూడా అనిపిస్తుంది కదా. అదే శాంతి. అవునా నాన్నా, నాక్కూడా అలాగే అనిపించింది ఒకసారి మన ఇంటి పైకప్పు మీద పడుకుని చూసినప్పుడు. విశ్వంలో ఎంత పెద్దది ఉందో అర్థమైనప్పుడు మన చిన్న చిన్న గొడవలు కాస్త తేలికగా అనిపిస్తాయి. ఆ విశాలత గుర్తుకొచ్చినప్పుడు మనసు నిండుగా ఉంటుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు ఆ రూపం ఎంత తేజస్సుతో ఉందో వర్ణిస్తున్నాడు. కిరీటినం గదినం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. అర్జునుడంటున్నాడు, నీ రూపం కిరీటంతో, గదతో, చక్రంతో అలంకరించబడి ఉంది. అన్ని వైపులా తేజస్సు వెలుగుతోంది. మండే అగ్నిలాగా, సూర్యుడి వెలుతురులాగా చూడటమే కష్టంగా ఉంది, కాని అన్ని వైపులా కనిపిస్తోంది. అమ్మా, సూర్యుడి వైపు నేరుగా చూడలేం కదా. అలాగే అనిపించిందా అర్జునుడికి? అవునమ్మా, సరిగ్గా అదే చెప్తున్నాడు. చూడాలని ఉంది, కాని చూడలేకపోతున్నాడు. అంత తేజస్సు. అయినా చూస్తున్నాడు కదా నాన్నా. అవును ఆరవ్, కృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ఇచ్చాడు కదా, అందుకే చూడగలిగాడు. ఆ వెలుగు అర్థమైనప్పుడు మనసులో ఏదో తెరుచుకున్నట్టు అనిపిస్తుంది. విశ్వంలో ఉన్న శక్తి అంతా ఒకే చోట కనిపించినప్పుడు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. అర్జునుడు కృష్ణుడేమిటో నేరుగా చెప్తున్నాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. అర్జునుడు అంటున్నాడు, నువ్వు అక్షరం అంటే ఎప్పటికీ నశించనిది. నువ్వే అన్నిటికీ తెలుసుకోవలసిన పరమసత్యం. ఈ విశ్వమంతా నీలోనే ఆధారపడి ఉంది. నువ్వే దాని నిలయం. నువ్వు శాశ్వతమైన ధర్మాన్ని కాపాడేవాడివి. నువ్వే సనాతన పురుషుడివి అని నా మనసు అంటోంది. అమ్మా, విశ్వస్య పరం నిధానమంటే ఏమిటి? నిధానమంటే నిధిలాంటిదా? చాలా బాగా అడిగేవారో. నిధానమంటే అన్నీ ఆధారపడే స్థానం, అన్నిటికీ పునాదిలాంటిది. ఒక చెట్టుకు వేళ్లు ఎలా ఉంటాయో అలాగే. అంటే కృష్ణుడు ఈ అన్నిటికీ వేళ్లు లాంటివాడా అమ్మా? మీరా, అదే అర్జునుడు చెప్తున్నది. ఈ సృష్టిలో కనిపించేవన్నీ ఏదో ఒక చోట ఆధారపడి ఉన్నాయి. ఆ మూలం కృష్ణుడే అని. నాన్న, శాశ్వత ధర్మగోప్త అంటే ధర్మాన్ని కాపాడేవాడు అని కదా. ధర్మమంటే ఏమిటో మళ్ళీ చెప్పు. ధర్మం అంటే కష్టమైనా సరే సరైన పని చేయడం. అది చెయ్యడం కష్టంగా అనిపించినప్పుడు కూడా మనసు చెప్పింది చెయ్యడం, అదే ధర్మం. అర్జునుడు ఇక్కడ అంటున్నది ఏమిటంటే, ఈ విశ్వమంతా ఒక్కోచోట ఆధారపడి ఉంది. ఆ ఆధారం అర్థమైనప్పుడు మనసుకు ఒక స్థిరత్వం వస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం, ఎందుకు ఉన్నాం అని అర్థమైనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, మనకు మన చోటు తెలిస్తే శాంతిగా అనిపిస్తుందా? అవును మీరా, మనం ఎవరం, మనం ఎందుకిక్కడ ఉన్నాం అని అర్థమైనప్పుడు ఆందోళన కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు ఆ రూపంలో ఉన్న శక్తిని వర్ణిస్తున్నాడు. అనాది మధ్యాంతమనంత వీర్య మనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం
అర్జునుడు అంటున్నాడు, నీకు మొదలు లేదు, మధ్య లేదు, అంతు లేదు. నీ శక్తి అనంతమైనది. నీ చేతులు అనేకం. చంద్రుడు, సూర్యుడు నీ కళ్ళు. నీ నోటి నుండి మండే అగ్ని వస్తోంది. నీ స్వంత తేజస్సుతో ఈ విశ్వమంతా వేడెక్కుతోంది. అమ్మా, చంద్రుడు సూర్యుడు కళ్ళు అంటే అంత పెద్ద రూపమా? అర్జునుడు ఆ రూపాన్ని చూసి ఇంతకన్నా వేరే మాటలు దొరకలేదు అతనికి. సూర్యుడు, చంద్రుడు అంత పెద్దవి కదా, అవే కళ్ళు అని అంటే ఆ రూపం ఎంత విశాలమో అర్థమవుతుంది. నాన్నా, స్వతేజస అంటే ఏమిటి? స్వతేజస అంటే తన స్వంత వెలుగుతో అని. బయటి నుండి వెలుతురు తీసుకోకుండా తనలోనే వెలుగు ఉందని, అదే శక్తితో సృష్టి అంతా నడుస్తోందని. నాన్న, మనలో కూడా అలాంటి వెలుగు ఏదైనా ఉంటుందా? ఉంటుంది ఆరఫ్. దాన్నే ఆత్మ అంటారు. మన నిజమైన స్వభావం, మన లోపలి శక్తి. ఆ శక్తి బయటి నుండి రాదు, అది మనలోనే ఉంటుంది. ఆ శక్తిని గుర్తించినప్పుడు మనం చాలా స్థిరంగా అనిపిస్తాం. ఆత్మ అంటే మన లోపల ఉండే నిజమైన మనం కదా నాన్నా? అవునమ్మా, సరిగ్గా చెప్పావు. అర్జునుడు ఆ అనంత శక్తిని చూసి అర్థం చేసుకున్నాడు. ఈ విశ్వమంతా ఆ శక్తి నుండే వస్తోంది, ఆ శక్తిలోనే ఉంది. అది అర్థమైనప్పుడు మనసులో ఒక బలం వస్తుంది. ఇప్పుడు చూడండి చివరి శ్లోకం. అర్జునుడు చూసిన దాని ప్రభావం ఏమిటో చెప్తున్నాడు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రంథవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. అర్జునుడు అంటున్నాడు, భూమి, ఆకాశం మధ్య ఉన్న అన్ని చోట్ల నువ్వు ఒక్కడివే నిండి ఉన్నావు. అన్ని దిక్కులు నీతో నిండి ఉన్నాయి. నీ ఈ అద్భుతమైన, విస్మయకరమైన రూపం చూసి 3 లోకాలు కంపించిపోతున్నాయి. అమ్మా, 3 లోకాలు కంపించిపోతున్నాయంటే అందరికీ భయం వేసిందా? ఆరవ్, ఇక్కడ భయం అంటే తప్పు చేసినప్పటి భయం కాదు. ఏదైనా చాలా పెద్దదాన్ని, చాలా శక్తివంతమైన దాన్ని చూసినప్పుడు మనకు ఒక రకమైన అదురు కలుగుతుంది కదా, అలాంటిది. అమ్మా, వ్యాప్తం త్వయేకేన అంటే ఒక్కడివే అన్నిటా నిండావు అని కదా? అవునమ్మా, చాలా బాగా పట్టుకున్నావు. ఒక్కడే అయినా అన్ని చోట్లా ఉన్నాడు, అదే విశ్వరూపం. ఆరవ్, ఒక టీంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది, అందరూ కలిసి ఒకటిగా పనిచేస్తున్నారు అని. అలాంటి కనెక్షన్ అనిపించినప్పుడు ఏదో ఒక బలం వస్తుంది కదా. అవును నాన్న, మన క్రికెట్ టీంలో అలాగే అనిపిస్తుంది, అందరం కలిసి ఉన్నామని. అదే అర్జునుడు చూస్తున్నది. ఈ విశ్వంలో అన్నీ కలిసి ఉన్నాయి, ఒకటితో ఒకటి అనుసంధానంగా ఉన్నాయి. ఆ అనుసంధానం అర్థమైనప్పుడు మనసుకు ఒక శాంతి కలుగుతుంది. అమ్మా, అర్జునుడికి ఇది చూసి ఏమనిపించింది? మీరా అర్జునుడికి ఒకేసారి అద్భుతం, విస్మయం, వినమ్రత అన్నీ కలిసి అనిపించాయి. తను చాలా చిన్నవాడు అని అనిపించింది, కాని ఆ అన్నిటిలో భాగమని కూడా అనిపించింది. అర్జునుడు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అనుభవిస్తున్నాడు. ఈ విశ్వం ఎంత విశాలమైనదో అర్థమైనప్పుడు మన మనసు ఒక నిశ్శబ్దంలోకి వెళ్తుంది. నాన్న, అర్జునుడికి ఆ రూపం చూసే ముందు చాలా గొడవలున్నాయి కదా, యుద్ధం చెయ్యాలా వద్దా అని. ఇది చూసిన తర్వాత అవి తగ్గాయా? చాలా బాధ అడిగావు ఆరవ్. అర్జునుడు ఆ విశ్వరూపం చూసి తన సమస్య మాత్రమే చూసే కళ్ళు కొంచెం విశాలమయ్యాయి. మనం చాలా చిన్న విషయాల గురించి ఆందోళన పడతాం కదా, అప్పుడు ఎవరైనా చాలా పెద్ద విషయం చూపిస్తే మన గొడవ కొంచేలికగా అనిపిస్తుంది. అమ్మా, నాకు ఒక్కోసారి స్కూల్లో ఏదైనా గొడవ అయినప్పుడు ఇంటికి వచ్చి ఆకాశం చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది. మీరా, అది చాలా అందమైన విషయం చెప్పావు. అది అర్జునుడు అనుభవించిన దానికి దగ్గరగా ఉంది. విశాలత చూసినప్పుడు మనసు తేలిక పడుతుంది. అమ్మా, కాని అర్జునుడు ఆ రూపం చూసి భయపడ్డాడు కదా, అది శాంతి ఎలా అవుతుంది? ఆరో, ఆ భయం వేరే రకమైనది. అది తనకు హాని చేస్తుందని భయం కాదు. ఏదో చాలా పెద్దదాన్ని చూసినప్పుడు మనలో ఒక రకమైన నిశ్శబ్దం వస్తుంది కదా, అది. అర్జునుడు ఆ రూపం చూసి తన ఆత్మ గురించి, తన నిజమైన స్వభావం గురించి మరింత అర్థం చేసుకోగలిగాడు. తను ఎవరు, ఈ సృష్టిలో తన పాత్ర ఏమిటి అని. నాన్నా, మనకు మన గురించి తెలిస్తే శాంతిగా ఉంటుందా? అవునమ్మా, మనం ఎవరో, మనకేం ముఖ్యమో తెలిసినప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. ఈ 5 శ్లోకాల్లో అర్జునుడు ఒక్కో అడుగు వేశాడు. ముందు ఆ రూపం అంతులేనిదని చూశాడు. తర్వాత అది తేజోమయంగా ఉందని చూశాడు. తర్వాత అది అన్నిటికీ ఆధారమని అర్థమైంది. తర్వాత అది అనంత శక్తి అని తెలిసింది. చివరగా అది అన్ని చోట్లా ఉందని అనిపించింది. అమ్మా, ఇది అర్జునుడికి ఒక్కసారి అనిపించిందా, లేదా కొంచెం కొంచెం అర్థమైందా? కొంచెం కొంచెం అర్థమైంది ఆరవ్. అందుకే అతను ఒక్కో శ్లోకంలో ఒక్కో విషయం చెప్తున్నాడు.
మాటలు వెతుక్కుంటూ అనుభవాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మా, అర్జునుడికి ఆ రూపం చూసిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు? మీరా, అది ముందు వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. అర్జునుడు చూసింది మనకి ఏమైనా చెప్తోందా? నాన్న, నాకనిపిస్తోంది మనం చాలా చిన్న విషయాల గురించి చాలా ఆందోళన పడతాం, కానీ ఈ విశ్వం ఎంత పెద్దదో అర్థమైతే కొంచెం తేలికగా అనిపిస్తుందేమో. ఆరవ్, అది చాలా పరిపక్వమైన ఆలోచన. అర్జునుడు ఆ విశాలత చూసి అదే అనిపించింది. తన ఆందోళన మాత్రమే కాదు, ఇది చాలా పెద్ద సంగతి అని. అమ్మా, ధర్మం చేయటం అంటే ఈ విశ్వంలో మన పాత్ర సరిగ్గా చేయడమా? మీరా, అది చాలా అందంగా చెప్పావు. ధర్మం అంటే కష్టమైనా సరే సరైన పని చేయడం. అది ఈ సృష్టిలో మన భాగం సరిగ్గా పోషించడమే. అర్జునుడు ఈ విశ్వరూపం చూసి తన ధర్మం గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. తను ఒంటరిగా ఒక సమస్యలో చిక్కుకున్నాడు అని కాదు, ఈ అన్నిటిలో భాగమైన తను తన పాత్ర సరిగ్గా పోషించాలని. అన్నిటిలో కలిసి ఉన్నామని అనిపించినప్పుడు మనసుకు శాంతి వస్తుంది. అదే ఈ శ్లోకాలు మనకు చెప్తున్నది. అమ్మా, అర్జునుడు ఇంత అద్భుతమైన రూపం చూశాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడు? ఆరవ్ తర్వాతి శ్లోకాల్లో అర్జునుడు ఆ రూపం చూసి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. ఈ రూపంలో ఎవరెవరు కనిపిస్తున్నారు, ఏమవుతున్నారు అని. ఏమవుతున్నారు అంటే? మీరా, అర్జునుడు ఆ రూపంలో తన ముందు ఉన్న యోధులను, తన గురువులను, బంధువులను చూస్తాడు. అది చూసి అతని మనస్సు మళ్లీ కదిలిపోతుంది. కాని కృష్ణుడు అప్పుడు ఏమంటాడో? అమ్మా, విశ్వరూపంలో అర్జునుడు తన గురువును చూస్తే ఏమనిపిస్తుందో